ఈ ఇంటి వారసురాలిగా మా నాయనమ్మ ద్వారా నాకు వచ్చిన నగలన్నిటినీ బయటికి తీ. గుండమ్మకి మీరు ఒక్క నగ వేశారు. చూడండి, నాకు ఒళ్ళంతా నగలే. ఇక్కడ నుండి మీరు మీరే, మేము మేమే. Lokeshwari is back. ఇదిగో ఇంట్లో పిల్ల ఫంక్షన్ పెట్టుకుని ఏంటండి ఫంక్షన్ జరగడం పక్కనట్టండి. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో?
అన్న తల్లిని పట్టుకుని ఎలా మాట్లాడుతుందో చూసారా? అదే నాకు అర్థం కావడం లేదు బావా. నిన్నటి వరకు బాగానే ఉంది, సడన్ గా ఇది వరకట్లా ఎలా మారిందో తెలియట్లేదు. నీ పెళ్ళమే లేనిపోని అని చెప్పేసి దాని మనసు చేసి ఉంటదరా. అదే నిజమైతే ఇప్పుడే దాన్ని మెడబట్టుకుని బయటికి వెళ్ళగొడతాను. ఆ పని ఇప్పుడు కాదు బావా. నా చెల్లెలు మీకోసం తన బిడ్డనిచ్చింది చూసావా? ఆ తర్వాత ప్రియ కృతజ్ఞత లేకుండా మాట్లాడిందే, అప్పుడు గెంటేసి ఉండాలి. ప్రియ పెంపకంలో లోకేశ్వరి తప్పుదారిని పెరుగుతా గీతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందే, అందుకు కారణమైన ప్రియని నువ్వు అప్పుడే గెంటేసి ఉండాలి. ఇదిగో భాస్కరరావు, ప్రియకి గీత తన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డని ఇచ్చేసిందని తెలియదు కదయ్యా. ఆ గీతే తన కన్నతల్లన్న విషయం లోకేశ్వర్ కూడా తెలియదు కదా. ఏ నిజాలు ఎవరికి తెలియపోవటం వల్లే కదండి నా చెల్లెలు అవమానాలు పడాల్సి వస్తుంది. తన బిడ్డను త్యాగం చేసినందుకు దక్కాల్సిన గౌరవం దక్కకపోగా సూటిపోటి మాటలు, నిందలు, అవమానాలు. నీ బాధ మాకు అర్థమవుతుంది బావా. నువ్వు చెప్పుకుంటున్నావు, మేం బయటకు అనలేకపోతున్నాం, అంతే తేడా. చెల్లెలు కోసం తన బిడ్డను త్యాగం చేసి ప్రియ పెంపకంలో లోకేశ్వరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధపడింది. మెల్లగా తనను మంచిగా మార్చుకుంది, కాని మళ్లీ మొదలు త్యాగాలు చేయడం, మనుషుల్ని మార్చుకోవడం, వాళ్లతోనే మాటలు పడటం, అదే నా చెల్లెలి జీవితం. ఎప్పుడు చూడండి ఎవరో ఒకరితో తనకు బాధే. పెళ్ళైన తర్వాత అత్తతో గొడవ, మొగుడుతో గొడవ, ఇప్పుడు బిడ్డతో గొడవ. ఇక జీవితాంతం నా చెల్లెలు బతికింతేనా? దానికి సుఖం ఉండదా? సరే భాస్కరరావు, లోకి ఎందుకెలా మారిపోయిందో నేను కనుక్కుంటాను. నేను తనకు నచ్చ చెప్తానయ్యా. వదండి, మీరు నచ్చ చెప్పినంత మాత్రాన మళ్ళీ అది మనిషిగా మారుతుందన్న నమ్మకం నాకు లేదు. అయినా మాట్లాడాల్సింది మీరు కాదు, సేనయ్య గారు మాట్లాడాలి. బాబాయా? అవును, హాస్పిటల్లో నా చెల్లెలు ప్రసవించినప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన విషయాలు, దాచిన నిజాలు అన్నీ ఆయనకి తెలుసు కదా. వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఆయనే మాట్లాడాలి, ఆయనే సమాధానం చెప్పాలి. అడుగుతాను, ఆయన దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పి నా చెల్లెలికి ఏం న్యాయం చేస్తారో ఆయన్ని అడుగుతాను. తప్పకుండా. బావా, బావా, ఆగు బావా. అదేంటి నాన్న, బావ బాబాయ్ దగ్గరికి వెళ్తానంటున్నాడు? నమస్కారం అండి. భాస్కర్, ఏంటయ్యా ఎప్పుడు లేంది ఉన్న పళంగా ఇలా వచ్చావు? కాఫీ తాగుతావా? రే సుబ్బనా. అక్కర్లేదండి, నేను మీ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. కడుపు మండిపోయి ఇక్కడికి వచ్చాను. న్యాయం చెప్పాల్సిన పెద్ద ఇలా మౌన మునిందుల్లా చెట్టు కింద ఎందుకు కూర్చున్నారో అడగడానికి వచ్చానండి. నేనిక్కడ ఎందుకుంటున్నాను నీకు తెలుసు కదా? తెలుసండి, కానీ అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏమైంది? ఏమవుతుంది? ఆ ఇల్లు ఇల్లులా లేదు, రావణ కాష్టంలా కాలుతుంది. ఆ మంటల్లో నా చెల్లెలు కాలిపోతుంది. తన కళ్ళల్లో కన్నీరు కూడా అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక, తను అర్థం చేసుకునేవాళ్ళు లేక పిచ్చిదైపోతుందండి. ఏమైంది భాస్కర్? ఏంటండి ఇది? పెద్దవాళ్ల బుద్ధులే పెడదారి పడుతుంటే చిన్నపిల్ల మారిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఇదేమీ గీతమ్మ కొత్త కాదు కదా. అలా అంటారేంటండి? నా చెల్లెలు జీవితాంతం అందరి కోసం అందరితో మాటలు పడతా, అవమానాలు పడతా ఏడుస్తూనే ఉండాలా? గీతమ్మ నా ఇంటి దేవతయ్యా. ఆ దేవతతోనే అక్కడ కన్నీళ్లు పెట్టిస్తున్నారండి. ఇంకో పెళ్లి చేసుకుని తప్పు చేసింది మీరు. 10 మందిలోని ఆ నిజం ఒప్పుకుని మీరు చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు. కానీ మీరు చేసిన పని వల్ల అక్కడ మీ భార్యతోనూ మీ అబ్బాయితోనూ నా చెల్లెలు మాటలు పడాల్సి వస్తుంది. అత్తయ్య గారు గీతను తిట్టడం,
బావ తనపై కోప్పడటం తనకు కొత్త కాదు, నాకు అలవాటైపోయింది. కానీ తన కడుపును పుట్టిన బిడ్డ తనని చులకన చేసి మాట్లాడుతుంటే, నువ్వెవరు అని ప్రశ్నిస్తుంటే, నేనే నీ కన్న తల్లిని అని బయటికి చెప్పుకోలేక, అది అంటున్న మాటలకు కన్నీళ్ళు వస్తుంటే వాటిని బయటికి తెచ్చుకోలేక ఆ కన్నిటినే మింగి గుండె మంటలు చల్లార్చుకుంటుందండి అక్కడ. ఒక్కరోజు సుఖంగా ఉంది అనుకుంటే ఆ మన్నాడు ఏదో కష్టం కాసు కూర్చుంటది. ఒక్కరోజు సంతోషంగా గడిపితే మరో రోజు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి అంతే. దాని రాత అంటే అర్థం కాదు. మా ఇంట్లో ఉన్నప్పుడు దానికి బాధలే, మీ ఇంటికి వచ్చాక కూడా బాధలే. నిజం చెప్పాలంటే గీత మా ఇంట్లో ఉన్నప్పటికంటే మీ ఇంటికి వచ్చాకనే తనకు బాధలు ఎక్కువైనాయి. పెళ్ళైన తర్వాత కష్టాలు, తల్లి అయిన తర్వాత ఇంకా కష్టాలు, దాంతో కన్నీళ్లు, కడుపుని పుట్టిన బిడ్డ వల్ల కన్నీళ్లు. ఎంత ధైర్యంగా ఉంటున్నా, ఎంత మొండిగా ఉంటున్నా కన్నీళ్లు కన్నీళ్లు. ఎవరో ఒకరి వల్ల కన్నీళ్లు మాత్రం తప్పట్లేదు. నాకు అర్థమైంది భాస్కర్. నేనే వచ్చి అందరితో మాట్లాడతాను. నేను చేసిన పనికి నా కోడలు గీతమ్మని ఎందుకు మాటలు అంటున్నారో అడుగుతాను. వద్దండి, నేను మీ దగ్గరికి వచ్చింది నా చెల్లెలు కష్టాలు చెప్పాలని, దానికి మీరేదో పరిష్కారం చూపిస్తారని ఆశించి రాలేదు. గీతకు మీరు చూపించాల్సింది పరిష్కారం కాదు, న్యాయం చెయ్యాలి. న్యాయం కోసం మీరు ఆ ఇంటికి రావాలి. న్యాయమా? చెప్పు, ఏం చేస్తే గీతమ్మకు న్యాయం జరుగుతుందో చెప్పు. చెబితే మీరు నిజంగా నా చెల్లెలకు న్యాయం చేస్తారా? ఈ సీనయ్య మాట అంటే మాటే భాస్కర్. అయితే అక్కడికొచ్చి లోకేశ్వరి, గుండమ్మలిద్దరూ నా చెల్లెలకు పుట్టిన బిడ్డలేనన్న నిజాన్ని అందరికీ చెప్పండి. భాస్కర్, అవునండి, గీత ఎవరో తెలియకే కదా, ప్రియా తన కన్న తల్లి అని అనుకోవడం వల్లే కదా లోకేశ్వరి గీతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తను తిడుతుంది తనకు జన్మనిచ్చిన తల్లినినని తనకు తెలియాలి. ఎప్పుడు గీత తనకేదో అన్యాయం చేస్తుంది అనుకునే ప్రియకి తను చేసిన త్యాగం తెలియాలి. ప్రియకు బుద్ధి రావాలి. అత్తయ్య గారికి తన కోడలు విలువేంటో తెలియాలి. భాస్కర్ ఈ విషయం బయటికి చెప్తే గొడవ అవుతుంది. అవునేమండి, ఏమని గొడవ పడతారు? ఎంతసేపని గొడవ పడతారు? ఎవరికీ తెలియకుండా గీత తన బిడ్డను ప్రీకిచ్చేస్తే తనను మోసం చేసిందని బావనొచ్చు. కానీ ఈ నిజం ఇంటి పెద్దయిన మీకు తెలుసు, మాణిక్యం గారికి తెలుసు, నాకు తెలుసు, చిన్నబాబుకి తెలుసు. గీత మోసం చేసింది అనాలంటే మనమందరం కూడా మోసం చేశామని అనాలి. మీరు కూడా మోసం చేశారని అనాలి. బావు మిమ్మల్ని ఆ మాట అనగలడా? కానీ ఈ నిజాన్ని బయట పెట్టొద్దని గీతమ్మ మాట తీసుకుంది కదయ్యా. పిచ్చిది కాబట్టి తీసుకుంది. పిచ్చిది కాబట్టే ప్రియాకి తన బిడ్డనిచ్చేసింది. పిచ్చిది కాబట్టి నా అవమానాలు పడుతున్నా భరిస్తూ మౌనంగా ఉంది. ఇంకా నా చెల్లెలు పిచ్చిది కావటం నాకిష్టం లేదు. ఇంకా దాన్ని వేపుకు తినటం నేను చూడలేను. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని సాయం అడగడానికి మాత్రం కాదండి. ఆ ఇంటి పెద్ద మీరు కాబట్టి, అసలు ఏం జరిగిందో అంతా మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అక్కడికి వచ్చి నిజం చెప్పమంటున్నాను. రేపే మీ మనవరాల పెద్ద మనిషి ఫంక్షన్. అసలు గుండమ్మ పెద్ద మనిషి అయిందన్న విషయం మీకు తెలుసా? తెలుసుండదు. ఎందుకంటే ఇంటిని పట్టించుకోలేని పరిస్థితిలో మీరున్నారు, మిమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నన్ను నా కూతురు పట్టించుకుంటుందయ్యా. కూతురంటే శాంతి కాదు, గీతమ్మ. నా కడుపున పుట్టిన బిడ్డలు నన్ను పట్టించుకోకపోయినా ఈ బిడ్డ నన్ను పట్టించుకుంటుంది.
నా బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. అవును, మీ మంచి చెడుల్ని చూసుకుంటుంది, తన సంతోషాన్ని మీతో పంచుకుంటుంది, కానీ తన కష్టాల్ని చెప్పదు, తన కన్నిటి గురించి చెప్పదు, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పదు, ఇంట్లో వాళ్ళు తనకిస్తున్న విలువ గురించి చెప్పదు. అందుకే మేనమామగా నేను చెప్తున్నాను, రేపు గుండమ్మ పెద్ద మనిషి ఫంక్షన్. ఆ ఫంక్షన్కి మీరు రావాలి, అందరి ముందు నిజం చెప్పాలి. ఒకవేళ మీరు రాకపోయినా వచ్చి చెప్పకపోయినా వాళ్ళిద్దరూ గీత కూతుళ్లేనన్న నిజాన్ని నేను అందరికీ చెప్పేస్తాను. ఇది ఫిక్స్. అమ్మా, ఏంట్రా అదే ఫంక్షన్ కదా, అందరినీ పిలిచావు కదా, దాని గురించి మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఏ ఎవరినన్నా పిలవడం మర్చిపోయావా? మర్చిపోతే పిలువు. ఆలస్యంగా కబురు చేశామని ఫీల్ అయితే సారీ చెప్పు, సరిపోతుంది. అయితే పిలవమంటావా? పిలవమంటావా అంటే అది ఎవరిని పిలుస్తావని అడుగుతున్నాను. మా నిన్నేరా, ఎవరిని పిలవాలనుకుంటున్నావు? మామయ్య గారు, అత్తయ్య గారు. నోర్మోయ్, ఆయన ఊసే నా దగ్గర తీసుకురావద్దు. అది కాదమ్మా. ఏంట్రా కాదు? ఓహో, ఇదంతా దీని డైరెక్షనా? సిగ్గులేదారా నీకు? నిన్ను నన్ను మోసం చేసి పచ్చని పందిట్లో మనిద్దరిని ఎదవల్ని చేసి తలలు దించుకొని నిలబడేలా చేసింది ఇది. ఇంకా దీని మాటలు వింటున్నావా? తను చెప్పిందని కాదమ్మా. నా కూతురు ఫంక్షన్లో నాన్న లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా ఎలా చేయడం? అవును, దీని అన్న లేకుండా ఫంక్షన్ జరగదు అని ఇది. నాన్న లేకుండా ఫంక్షన్ ఎలా చేయడం అని నువ్వు. బాగుందిరా, బాగుంది. ఆయన లేకపోయినా ఫంక్షన్ ఆగదు. ఆయన చేసిన గాయం మాత్రం ఎప్పటికీ మానదు. ఎలా మర్చిపోమంటావురా? 25 ఏళ్లు నాతో కాపురం చేస్తున్నారు అని నేను అనుకుంటే మోసం చేస్తున్నానని చెప్పినప్పుడు అది అది ఎవతది? అది అది అదా సరస్వతి. నువ్వు ఇంటికి తీసుకొచ్చిన దరిద్రం. దాన్ని చూపించి ఇది నా భార్య, నీకు కట్టినట్టే దాని మెళ్ళలో తాళి కట్టాను, నువ్వెంతో నాకది అంతే, ఇప్పటి వరకు నీకు న్యాయం చేశాను, దానికి అన్యాయం చేశాను అని అందరిలోనూ నా బతుకుని నవ్వుల పాలు చేశాడు. నన్ను తలెత్తుకోకుండా చేశాడు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా? ఏమైపోయిందిరా? ఏమైపోయింది? ఆయన తనకు మరో భార్య ఉందని చెప్పినప్పుడు ఫంక్షన్ లో ఉన్న జనం నన్ను చూసిన చూపులు సూలల్లా ఇంకా నా గుండెని గుచ్చుతూనే ఉన్నాయి. వాళ్ల గుసగుసలు, నవ్వులు ఇంకా నా చెవులకు వినపడుతూనే ఉన్నాయి. ఎలా మర్చిపోమంటావు? అదంతా వదిలేస్తే ఇంత చేసిన పెద్ద మనిషి ఇంటికొచ్చాడా? రాలేదు.
బాధ పెట్టాను. ఎలా ఉందో ఏమైపోతుందో అన్న భయం గాని బెంగ గాని ఉందా మనిషికి? వెళ్ళి పొలం దగ్గర కూర్చున్నాడు. ఇంతకాలం నా మూర్ఖత్వం వల్ల దూరం అయ్యాను అన్నాడు. నా వల్ల మనశాంతి కరువైంది అన్నాడు. మరి ఇప్పుడు ఆయన చేసిందేంటి? నేను చేస్తే తప్పు, ఆయన చేస్తే ఒప్ప? ఏ ఇంటి పెద్దనా ఊరి పెద్దనా?